ఆయరా తమ్ముడు ఏంటి డిన్నర్? ఇందులో ఏముంది చెప్పు. నాకేం తెలుసా? చికెన్ అనుకుంటున్నావా, మటన్ అనుకుంటున్నావా, ప్రాన్స్ అనుకుంటున్నావా? ప్రాన్స్ ఉన్నాయి ఇందులో. ఇదిగో ప్రాన్స్ తీసుకొచ్చానండి, 1 కిలో ప్రాన్స్. చెన్నైలో సముద్రపు రొయ్యలు దొరుకుతాయి మీకు. సో సముద్రంలో ఫ్రెష్ ప్రాన్స్ దొరుకుతాయి కాబట్టి నేను ఈరోజు ప్రాన్స్ తీసుకొచ్చాను. అక్కడే ఒలిపించి తీసేసుకొచ్చాను నేను. మీరు సముద్రపు రొయ్యలను ఎట్లా డిఫరెన్షియేట్ చేస్తారంటే, వీటికి కొంచెము ఎర్రగా ఉంటాయి, ఐ మీన్ రెడ్ కలర్లో ఉంటాయండి. అదే మన చెరువు రొయ్యలు అయితే చాలా తెల్లగా ఉంటాయి. అంటే నాకు తెలిసింది మీకు చెప్పాను. ప్రాన్స్ క్లీన్ చేసేటప్పుడు కొంచెము గల్లుప్పు ఉంటే గల్లుప్పు లేదా నార్మల్ ఉప్పు వేసేసుకొని కొంచెం అంతే, ఒక స్పూన్ పసుపు వేసుకోండి. జస్ట్ ఇలా నీట్గా రుద్ది క్లీన్ అయితే చేసేయండి. వాళ్ళు పొట్టు తీసినా కూడా మళ్ళీ పైపైన కొన్ని చోట్ల ఉంటుంది. సో అదంతా క్లీన్ అయ్యే వరకు ఒక 2-3 సార్లు నీట్గా రన్నింగ్ వాటర్లో కడుక్కోండి. మరీ గట్టిగా నలపద్దు, ప్రాన్స్ ఇరిగిపోతాయి. సో వీలున్నంత వరకు అలా స్మూత్గానే ఆ మీడియంగా రుద్దేస్తూ కడిగేసేయండి. వాటర్ తీసేసి మళ్ళీ కొత్త వాటర్ పోసేసి కడిగేస్తూ ఉండండి. కడిగిన తర్వాత ఎలా ఉంటుందో చూపిస్తాను. ఫ్రెష్గా క్లీన్గా కడిగేసేసానండి. మీడియం సైజు రొయ్యలు అన్నీ కడిగేసాను కదా. ఇప్పుడు మనం చేయబోయే డిష్కి దీన్ని లైట్గా వేయించుకోవాలి. ఆంధ్రాలో అయితే ఆయించుకోవాలంటారు. కొంచెం వేయించేసుకొని పక్కన పెడదాం, చూపిస్తాను చూడండి. స్టవ్ ఆన్ చేసి లైట్గా ఆయిల్ వేసి మీదకి వచ్చి ఫోకస్ ఇవి వేసేయండి. రొయ్యలన్నీ స్ప్రెడ్ చేసేయండి. లైట్గా సాల్ట్, లైట్గా పసుపు, అంతే అండి. ఉప్పు పసుపు వేసి లైట్గా ఆయిల్ వేసి ఈ రొయ్యల్ని వేయించుకోవాలండి. వాటర్ కంటెంట్ వచ్చి అది మళ్ళీ దగ్గరికి అయ్యేంత వరకు వేయించాలండి. దీనివల్ల ఏంటంటే రొయ్యలకు ఉన్న నీచు వాసన అంతా పోయి మనం ఏ డిష్ చేసుకున్నా చాలా బాగుంటుంది. నేను ఈరోజు చేసేది గ్రేవీ, బట్ దాంట్లో కూడా ఇలా చేస్తే చాలా బాగుంటుందండి. ఇలా ఊరే కదండి, ఇవి చాలా దగ్గరికి అయిపోయేంత వరకు మనము ఉంచేసి వాటర్ దగ్గరికి అయిపోయిన తర్వాత తీసేస్తాం. అంతే, తీసేసి ఈ బౌల్లోకి డిష్ అవుట్ చేద్దాం. దాదాపు ఇంకిపోయాయండి. నేను వీటిని తీసేసి బౌల్లో వేస్తున్నా. ఇందులోకి తీసేసుకున్నానండి ప్రాన్స్ అంతా. చూడండి, ఆల్మోస్ట్ 50% కుక్ అయిపోయినట్టే. 50 కాదు, ఇంకెక్కువే కుక్ అయిపోయినట్టు. వీటిని మనం కర్రీలో వాడుకుంటాం. కూరగాయలు మనకి చూపించే ముందైతే ఒక 2 టమాటాలు కావాలి. ఈ 2 టమాటాలని మనం ఏం చేస్తామంటే స్టవ్ మీద మంట మీద కాల్చుకుంటాం. చూడండి, దాదాపుగా పైన పొట్టు ఉంది కదండి, అది నల్లగా అయ్యే వరకు విడిపోతుంటుంది, మీకు అర్థమైపోద్ది. అది విడిపోయేంత వరకు కూడా మీరు హీట్ చేయండి మంట మీద. ఎటువైపు అయితే కాలేదో అటువైపు ఇలా తిప్పుకోండి. 2 టమాటాలు సరిపోతాయి. నేను 1 కిలో ప్రాన్స్కి చెప్తున్నాను. దీనికి మనకు కావాల్సిన కూరగాయలు వచ్చేసి టమాటాలు చూపించాను కదండి, ఇలా కాల్ చేసుకోవాలి. దీనివల్ల యూజ్ ఏంటంటే ఇలా వాటర్లో వేసుకొని మీరు ఇలా అంటే చక్కగా ఈ పొట్టు అంతా ఊడిపోయేసి లోపల గుజ్జు మాత్రం మిగులుతుంది. ఇలా అయిపోతుందండి నీట్గా. మొత్తం అంతా తీసేసుకోండి పొట్టు. దాంతోపాటు ఒక 3 పెద్ద ఉల్లిపాయలు లేదా మీడియం సైజు ఉల్లిపాయలు, అలాగే ఒక 5-6 పచ్చిమిర్చి సైజుని బట్టి, కరివేపాకు, కొత్తిమీర. చూసారా అండి, నేను ఆనియన్స్ కట్ చేశాను చిన్న సైజుగా ఇలా. ఇది వచ్చేసి మన టొమాటోస్ ఇందాక వేయించాను కదా, అదే మంట మీద కాల్చాను కదా, దాన్ని ఇలా స్మాష్ చేశాను. ఇవి పచ్చిమిర్చి, కరివేపాకు కావాలండి, అండ్ కొత్తిమీరనే నేను 2 రకాలుగా అంటే
కాడలది కొంచెం అండ్ ఆకు కొంచెం కట్ చేసుకున్నాను. ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్నాను జింజర్ గార్లిక్ పేస్ట్. ఇది మాత్రం బాగా ఇంపార్టెంట్, ఫ్రెష్గా చేసుకోవడం. వేయించి పెట్టుకున్న రొయ్యలు చూసారు కదా, ఇందాక వేయించి పెట్టుకున్న రొయ్యలు. నీళ్ళు, పసుపు, ఉప్పు, కారం, ధనియా పౌడర్, గరం మసాలా పౌడర్, అంతే అండి దీనికి కావాల్సిన ఐటమ్స్. స్టవ్ ఆన్ చేసుకుందాం. ఆయిల్ వేసేయండి. ఇవ్వండి. వేడెక్కిన తర్వాత నేను ఒక సగం పచ్చిమిర్చి వేసుకుంటున్నా, మిగతా తర్వాత పులుసులో వేసేద్దాం. దాంతోపాటు ఉన్న ఆనియన్స్ అన్ని నేను వేసేయండి. చూడండి, చక్కగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసేయండి ఈ ఆయిల్లో వీటిని. ఆ తర్వాత ఏం చేయాలో చూద్దాం. వేయించేటప్పుడు కొంచెం లైట్గా ఉప్పు వేసుకోండి, కొంచెం త్వరగా వేగుతాయి. అండ్ దాన్ని వేసి ఇలా కలిపేయండి, వేగనివ్వండి మంచిగా బ్రౌన్ కలర్ వరకు. ఈ మాత్రం వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకుందాం. ఇంకొద్దిగా మళ్ళీ పులుసులో వేసుకుందాము. గ్రేవీ అయ్యాక ఇంకా వేయించుకుందాం, ఇంకొద్దిగా బ్రౌన్ వచ్చే వరకు వేయించుకుందాం అండి. ఇప్పుడు కొంచెం వేగాయి, ఇంకొద్దిగా వేగేదాకా వేయించుకుందాం. ఇంత వేగిన తర్వాత అండి ఈ మాత్రం బ్రౌన్ చాలు. నేను నా దగ్గర కొత్తిమీర కాడలు ఉన్నాయి కదా, వేసుకున్నాను. కొత్తిమీర లాస్ట్లో వేసుకుంటాను, కాడల వరకే వేసుకున్నాను. అవి వేసుకొని కలిపేసి ఇలా వేయించుతూ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఫ్రెష్గా గ్రైండ్ చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా, చిన్న స్పూన్తో 2 వేసుకోండి. 1 2 సరిపోతుందండి. దీన్ని నీట్గా కలిసేలాగా వేయించుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఏం చేయాలంటే పసుపు వేయాలండి. ఇలా కొంచెం పసుపు వేసుకొని ఇంకా దీన్ని వేయించేసేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం మంచిగా వేగి అలా నూనె పైకి తేలేంత వరకు వేయించండి. ఈ మాత్రం వేగింది కదండి మంచిగా. ఆల్మోస్ట్ ఆనియన్స్తో పాటు అల్లం కూడా రోస్ట్ అయిపోయింది. మనం ఇందాక స్మాష్ చేసాం కదా 2 టమాటాలు చిన్నవి, అదే కాల్చుకొని ఆ స్మాష్ని ఇందులో వేసేయండి. నీట్గా కలిపేసేయండి. ఇది అంతా మెత్తబడి నీట్గా ఈ వాటర్ కూడా పోయి మంచి ఆయిల్ పైకి చేసేదాకా మళ్ళీ ఒకసారి వేయించండి. మీడియం ఆర్ హై ఫ్లేమ్ మీద చూసుకుంటూ మాడిపోకుండా వేయించండి. చూసారు కదండి, టొమాటో, ఆనియన్ అండ్ మిగతా అన్నీ ఎంత చక్కగా వేగిపోయాయో. సో దీంట్లో మనం ఏం చేస్తామంటే ఇందాక మన దగ్గర ఉన్నాయి కదా ప్రాన్స్ తీసి పెట్టుకున్నవి, అవి ఆ కొంచెం వెట్నెస్తో పాటు డైరెక్ట్గా వేసేద్దామండి. ఇలా అంతా డంప్ చేసేసుకుందాం. ఇప్పుడు ఫ్లేమ్ హై చేసేసుకొని ఒక్కసారి కలిపేసుకొని ఇందులో ఏం చేయాలంటే ఇప్పుడు కొంచెం లో ఫ్లేమ్ పెట్టుకోండి. లైట్గా సాల్ట్ లాస్ట్లో కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు కదండి. సో ఇప్పుడు మాత్రం కొంచెం తక్కువగానే వేసుకోండి, టేస్ట్ చూసాక మిగతాది వేసుకోవచ్చు. కారము 1 స్పూన్ వేసుకోండి, 1 కిలోకి సరిపోతుంది. పచ్చిమిర్చి నేను ఒక 5 తీసుకున్నాను కదండి, అందులో 3 మొదట వేసాను, వాటర్ పోసాక మిగతా వేస్తాను. సో కారం వేసేసేయండి. నేను 1/2 స్పూన్ కంటే కొంచెం ఎక్కువగా వేసాను అంతే. అండ్ ధనియా పౌడర్ ఇంత అండి, ధనియా పౌడర్ ఒక 1/2 టీ స్పూన్ అంత వేసేయచ్చు. అండ్ ఫైనల్లీ గరం మసాలా పౌడర్ కొంచెం సరిపోతుందండి, లైక్ దిస్ చిటికెడు అంతే అండి. వేసేసుకొని ఒక్కసారి ఫ్లేమ్ హై చేసేసుకొని అంతా కదిగేలాగా అంతా కలిసిపోయేలాగా మొత్తం ఈ ప్రాన్స్కి ఈ గ్రేవీ మసాలా ఏదైతే ఉందో అన్ని రకాల మసాలాలు, ఉప్పు, కారం ఇవన్నీ పట్టేలాగా కలపండి. చూడండి, నేను కలుపుతుంటేనే మీకు ఇది మంచి రోస్టెడ్ ప్రాన్స్ లాగా అయింది కదా. బట్ మనం దీన్ని గ్రేవీ చేయబోతున్నాం. సో అందుకే ప్రస్తుతానికి ఏంటంటే కాసేపు హై ఫ్లేమ్ మీద ఇలా మొత్తం పట్టేలాగా కలిపేయండి. దాని తర్వాత ఈ 2 మినిట్స్ అయిపోయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో లేదా సిమ్లో పెట్టేసుకోండి. ఇదిగోండి నా ప్రాన్స్ టెక్స్చర్ చూడండి. దాన్ని అలా కడుపుతూ అడుగంటకుండా కలుపుతూ చక్కగా ఇలా రోస్ట్ అయ్యేంత వరకు చేయండి. దీనివల్ల ఏంటంటే మన ప్రాన్స్కి మనం వేసిన మసాలాలు ఉన్నాయి కదండి, ఆ టమాటా గ్రేవీ కానీ, ఆనియన్ గ్రేవీ కానీ,
ఉప్పు, కారం, గరం మసాలా, ధనియా పౌడరు, ఈ ఈ ఈ పేస్ట్ అంతా, అల్లం పేస్ట్తో సహా ఇదంతా చక్కగా ప్రాన్స్కి అతుక్కుంటుంది మంచిగా. సో ఇలా దగ్గరకు వచ్చేంత వరకు మనం చేయాలి. ఒక 5 మినిట్స్ రోస్ట్ చేయండి. నేను ఇందాక ముక్కలేసి కలిపాను కదా, అప్పటి నుంచి ఒక 5 మినిట్స్ రోస్ట్ చేయండి. ఇంకా రోస్ట్ అయిపోయింది అనుకున్న తర్వాత మనం వాటర్ యాడ్ చేద్దాం. ఒక 300 to 400 ml వాటర్ యాడ్ చేస్తాను. చూడండి, వాటర్ యాడ్ చేసి దీంట్లో ఇందాక మొత్తం 5 పచ్చిమిర్చి తీసుకున్నా, అందులో ఒక 3 వేసాను, మిగతా 2 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు అండ్ సగం కొత్తిమీర వేసాను. వేసి హై ఫ్లేమ్ చేసుకోండి కాసేపు ఇదంతా. ఇప్పుడు ఈ గిన్నె అంతా మంచిగా ఈ వాటర్, ఈ ప్రాన్స్ మసాలా ఇవన్నీ కలిపేలాగా కలిపేసుకోండి. లైట్గా కలిపేసుకొని ఇంకా మూత పెట్టేసేయండి. మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ మగ్గనివ్వండి. మగ్గనిస్తే గ్రేవీ దగ్గరికి వస్తుంది. ఏ కన్సిస్టెన్సీకి వచ్చాక కట్టేయాలని నేను చెప్తాను. అప్పటి వరకు మీరు చేయాల్సింది ఏంటంటే దీన్ని కాసేపు హై ఫ్లేమ్లో పెట్టి కుతకుతలు ఆడిన తర్వాత స్లిమ్కి పెట్టండి. చూసారా, ఇలా కుతకుతలు ఆడేటప్పుడు మీకు ఏదైనా ఉప్పు కారాలు ఏదైనా ఉంటే ఈ టైంలోనే టేస్ట్ చూసుకోండి. ఎందుకంటే ఈజీగా ఇప్పుడు వేస్తే మంచిగా పడుతుంది. నేను చూస్తాను ఒకసారి. సరిపోయాయండి, నాకైతే కమ్మగానే వచ్చింది కర్రీ. సో ఉప్పు కానీ కారం కానీ వేసేది ఉంటే ఇప్పుడు వేసేయండి. వేసేసి ఈ కుతకుతలు ఆడుతుంది కదా ఈ పులుసుని మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు సిమ్లో పెట్టేసి మూత పెట్టేసి ఉంచొచ్చండి. కొంచెం థిక్నెస్ వచ్చేంత వరకు ఉంచేసి లాస్ట్లో కొత్తిమీర వేసి దించేసుకుందాం. సిమ్లో పెడుతున్నాను. చూడండి, ఒకసారి కలిపి చూడండి. నాకైతే థిక్ గ్రేవీ వచ్చేసిందండి. నాకు ఈ కన్సిస్టెన్సీ కావాలనుకున్నాను. సో ఈ కన్సిస్టెన్సీ రీచ్ అయిన తర్వాత మిగతా కొత్తిమీర ఏదైతే ఉందో అది వేసేయండి. అంతేనండి. ఇంకా ఒకసారి హై ఫ్లేమ్ పెట్టేసి కలిపేయండి. అంతా నీట్గా అంతా కలిపేసి 1 మినిట్ లేదా 2 మినిట్స్ అలాగే ఉంచేసి కట్టేసేయండి. ఇంకా కర్రీ రెడీ. ఈ కన్సిస్టెన్సీతో మనం తినేయచ్చండి అన్నంలో చక్కగా. ఎలా వచ్చిందో టేస్ట్ చూద్దాం. అన్నం వండేసాను, మంచి వేడివేడి రైస్ పెట్టేసుకున్నాను. ఏదన్నా రొయ్యల కూర మంచిగా ఇలా వేడివేడి అన్నంలో, పుల్లగా ఉన్న అన్నంలో కలుపుకొని తింటే మాత్రం అదిరిపోతుంది. ఒకసారి కర్రీ చూడండి ఎలా వచ్చిందో. చూసారా, రొయ్యలు ప్రాన్స్ మంచిగా కుక్ అయిపోయి గ్రేవీ నీట్గా పట్టేసి చాలా టెంప్టింగ్గా ఉంది కర్రీ అయితే. నేనైతే ఒక గంట నిండుగా వేసేసుకుంటానండి మంచిగా ప్లేట్లో. మంచిగా ఈ రొయ్యలు తీసుకొని, ఒక 2 రొయ్యలు తీసుకొని ఈ గ్రేవీ తీసేసుకొని, బాబోయ్ అన్నం కాలిపోతుందండి. బట్ వేడివేడిగా తింటేనే కదా రుచి. సో మనం ఏం చేస్తామంటే మంచిగా థిక్గా రొయ్యలు మునిగిపోయేలాగా కలిపేసుకుందాం అన్నంలో. ఒక ముద్ద మంచిగా కలిపానండి. కలిపేసి ఈ రొయ్య పెట్టుకోండి. ఒక ముక్క తీసుకోండి, మంచిగా అన్నంలో పెట్టేసుకోండి. అబ్బా, అద్భుతంగా వచ్చింది నాకైతే కూర. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగా సెట్ అయిందండి. మీరు రొయ్యలు ఫ్రై ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఇలా గ్రేవీ అయితే అన్నంలో కలుపుకొని చక్కగా తినచ్చు. అంటే ఇంకా 2-3 రకాల కర్రీస్ ఉండక్కర్లా. ఓన్లీ రొయ్యల గ్రేవీలో కలిపేసుకొని అన్నంలో కలిపేసుకొని తినడమే. ఇంకా కలుపుకోవచ్చు. చూడండి, అన్నంలో కూడా కలుపుతుంటే చక్కగా కన్సిస్టెన్సీ కూడా చాలా బాగా వచ్చింది. రొయ్య కూడా మంచిగా ఉడికి మసాలా అంతా పట్టి సైజు కూడా బాగున్నాయి. ఇంకో ముద్ద ఇలా పెట్టేసుకొని రొయ్య పెట్టేసుకొని ఆసమ్, చాలా బాగుందండి. ట్రై చేసి తినండి. కామెంట్స్లో చెప్పండి ఎలా వచ్చిందో మీకు. థ్యాంక్ యూ.